హరిరేవ సమారాధ్య సర్వదేవే సురేశ్వరః హరినామ మహామంత్రైర్ నాశ్యతాప విశాచకం. ఎవరైతే దేవాది దేవుడైన శ్రీహరిని పూజించుచు అతని నామములను మరియు మహామంత్రమును జపించుచుందురో అతని యొక్క మిక్కిలి భయంకరమైన పాపములు తొలగించబడును. ఇక్కడ మహామంత్రం యొక్క గొప్పతనము మళ్ళీ మనకు పద్మ పురాణం నుంచి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవాది దేవుడైనా, అంటే దేవతలకు కూడా దేవుడు, దేవతలు కూడా భగవంతుని ఆరాధిస్తారు, వాళ్ళు కూడా కష్టాలు వస్తాయి. దేవతలు కూడా మీరు వినింటారు చాలా పురాణాల్లో, దేవతలు స్వర్గంపై రాక్షసులు దండెత్తుతారు, దేవతలందరినీ తరిమి కొడతారు, ఇంద్రుడు కూడా భయపడి పదవి వదిలిపెట్టి పారిపోతారు. ఆ దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. బ్రహ్మ వారందరినీ తీసుకెళ్లి పాల సముద్రం దగ్గర విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమై వారికి అభయాన్ని ఇస్తారు. నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని ఆయన భగవంతుడు దివ్యమైన అవతారాలు దాల్చి ఆ రాక్షసులను సంహరించి మళ్ళీ ఆ దేవతలకు స్వర్గలోకాన్ని ఇస్తారనమాట. ఆ విధంగా దేవతలు కూడా వాళ్ళు భగవంతుని ఆశ్రయించి వాళ్ళు వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఇంద్రియ ప్రీతి వాంఛలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి భయం ఉంది, వాళ్ళకి దుఃఖాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా రాజ్యాన్ని కోరుకుంటున్నారు, సుఖాలు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా బద్ధ జీవాత్మలే అనమాట. వాళ్ళు కూడా భగవంతుని ఆశ్రయించారు. కాకపోతే మిశ్ర భక్తులు, కోరికలు ఉన్నప్పటికీ వాళ్ళు భగవంతుని ఆశ్రయించారు, భగవత్ రక్షణలోనే ఉన్నారు, భగవంతుడే తమ పోషకుడు తమ రక్షకుడు అని వాళ్ళు అంగీకరించారు. కాబట్టి వాళ్ళు భక్తులు, కోరికలతో ఉన్నప్పటికీ వాళ్ళు మిశ్ర భక్తులు అనమాట. కానీ వైష్ణవులు కోరికలు లేకుండా, ఎట్టి కోరికలు లేకుండా శుద్ధ భక్తి, భగవంతుని ప్రీత్యర్థమే ఏకైక లక్ష్యంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారనమాట. కానీ భాగవతంలో చెప్పబడింది, అకామ సర్వకామ, నీకు ఎటువంటి కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా తీవ్రంగా భక్తి యోగాన్ని చేపట్టు, నేను నీ కోరికలన్నీ తీరుస్తాను, నువ్వు నన్నే ఆశ్రయించు. భగవద్గీతలో కూడా చెప్తారు, నీకేమైనా కోరికలు కావాల్సి ఉంటే దేవతలను ఆశ్రయించడం ఎందుకు, వాళ్ళు కూడా నా అనుమతి లేకుండా నీకు ఆ వరాలను ఇవ్వలేరు. నువ్వు అప్లికేషన్ వాళ్ళకు పెట్టుకున్నా ఆ అప్లికేషన్ పైకి వెళ్ళాల్సిందే. మనం సచివాలయంలో అప్లికేషన్ పెడతాము, కానీ అది పైకి వెళ్ళి పైన ఓకే అయ్యి వస్తేనే ఈ సచివాలయం ఉద్యోగస్తులు మనకి ఇవ్వగలుగుతారు. వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండదు డైరెక్ట్ గా వాళ్ళు మనకి ఇవ్వడానికి అనమాట. అలాగే దేవతలకు కూడా వాళ్ళకి ఎటువంటి అర్హత ఉండదు అనమాట, అంటే అధికారం ఉండదు డైరెక్ట్ గా మన కోరికలు నెరవేర్చడానికి. వాళ్ళు మళ్ళీ పైకి పిటిషన్ పంపిస్తారు భగవంతుని దగ్గరికి. అప్పుడు భగవంతుడు అవును ఈ జీవికి కర్మఫలం ద్వారా ఉంది, వీళ్ళకి ఇవ్వండి అంటే ఇస్తారు. లేదా భక్తులకైతే వాళ్ళ కర్మ ఫలాలతో కూడా సంబంధం లేదు, భగవంతుడు ఎంతో కరుణతో తన